వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఫ్యూచర్ టెక్నాలజీ గురించి మాట్లాడుతుంది. ఏఐ, ఎలక్ట్రికల్ కార్లు, ఫైటర్ జెట్స్, చిప్స్, సూపర్ కంప్యూటర్స్. కానీ ఇవన్నీ నడవడానికి కావాల్సిన మూల ధాతువులు ఒక దేశం చేతిలో బందీలయ్యాయని మాత్రం ఆలస్యంగా గ్రహిస్తుంది. ఒకప్పుడు ఇండియా ఈజ్ ఏ డెడ్ ఎకనామీ అన్నారు, హెలే హోల్ అన్నారు, పాకిస్తాన్ ను నెత్తిన పెట్టుకున్నారు, వాళ్ళ ఆర్మీ చీఫ్లతో చేతులు కలిపారు, ఇండియాను ప్రపంచం ముందు చిన్న చూపు చూశారు. కానీ ఈ రోజు అదే అమెరికా 4 రోజుల పాటు భారత్ తలుపు తట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఎందుకు జరిగింది ఇదంతా? చైనా ఒక్క దెబ్బకు ప్రపంచ టెక్నాలజీ గొంతు పట్టుకుంది కాబట్టి. రేర్ ఎర్త్ మినరల్స్ పేరు చాలా చిన్నది, కానీ ప్రపంచ సూపర్ పవర్స్ భవిష్యత్తు ఇప్పుడు వీటి చేతుల్లో ఉంది. టెస్లా కార్లు, ఐఫోన్లు, F-35 ఫైటర్ జెట్స్, ఏఐ చిప్స్, మిసైల్ గైడెన్స్ సిస్టమ్, యుద్ధ విమానాల్లో వాడే గైడెన్స్ సిస్టమ్ నుంచి మన చేతిలో ఉండే ఫోన్ వైబ్రేషన్ మోటార్ వరకు ఈ 17 ఖనిజాలు లేకపోతే ప్రపంచం సైలెంట్ అయిపోతుంది. ప్రపంచ ఉత్పత్తిలో 70% చైనా దగ్గరే ఉంది. ప్రాసెసింగ్ ప్లాంట్లు 90% చైనా దగ్గరే ఉన్నాయి. అంటే ప్రపంచ టెక్నాలజీ శ్వాసని ఒకే దేశం చేతిలో పెట్టేశారు, అదే చైనా. ట్రంప్ టారిఫ్ యుద్ధం మొదలు పెట్టాడు. చైనాపై 200% టారిఫ్స్ వేశాడు. చైనా ఏమాత్రం భయపడలేదు, పైగా నవ్వింది. ఆ తర్వాత ఒక ఆర్డర్ వేసింది, అమెరికాకు రేర్ ఎర్త్ మెటల్స్ అమ్మాలి అంటే మా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి అని. అంతే, గేమ్ ఓవర్. ఒక్క దెబ్బతో యాపిల్ ఉత్పత్తి ఆగిపోవచ్చు, టెస్లా బ్యాటరీలు ఆగిపోవచ్చు, ఎన్విడియా చిప్స్ డిలే అవుతాయి. అమెరికాకు అక్కడే అర్థమైంది, డబ్బుంటే ప్రపంచాన్ని కొనొచ్చు, కానీ సప్లై చైన్ కాదు అని. అప్పుడు ఏం చేయాలి అనే ఆలోచన మొదలుపెట్టింది. ఇక్కడే అసలు అవమానం మొదలైంది. మొన్నటి వరకు డెడ్ ఎకనామీ అంటూ వెక్కిరించిన దేశం దగ్గరికే ఇప్పుడు గతి లేక పరిగెత్తుకుంటూ రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఒక ప్రశ్న, మీ దగ్గర డబ్బు ఉంది కదా, మీ దగ్గర టెక్నాలజీ ఉంది కదా, మీ దగ్గర మిలిటరీ పవర్ ఉంది కదా, మరి ఈ హెల్ హోల్ దగ్గరికి ఎందుకు పరిగెత్తుకొస్తున్నారు? అంటే క్వాడ్ మీటింగ్ అకస్మాత్తుగా ఎందుకు యాక్టివ్ అయింది అనుకుంటున్నారు? చైనాకు ఆల్టర్నేటివ్ తయారు చేయాల్సిందే కాబట్టి. ఆస్ట్రేలియా దగ్గర మైన్స్ ఉన్నాయి, జపాన్ దగ్గర హై ఎండ్ టెక్నాలజీ ఉంది, అమెరికా దగ్గర డబ్బు ఉంది. కానీ అంతకంటే బలమైన ఈ మూడిటి భారీ స్థాయిలో ప్రాసెస్ చేసే స్కేల్ ఎవరి దగ్గర ఉంది? అదే మేరా భారత్. ఇంకా అసలు ఐరనీ ఏంటో తెలుసా? రేర్ ఎర్త్ ను ప్రాసెస్ చేయడం అంటే భారీ కాలుష్యం, రసాయన వ్యర్థాలు, పర్యావరణ నష్టం. అమెరికా తన నేల మీద ఆ పొల్యూషన్ కోరుకోవడం లేదు, జపాన్ తన ఎన్విరాన్మెంట్ పాడు చేసుకోవడం ఇష్టం లేదు, కానీ వాళ్ళ టెక్నాలజీ మాత్రం ఆగకూడదు. అందుకే వాళ్ళు ఇప్పుడు రిస్క్ మాది, లేబర్ మాది, పొల్యూషన్ మాది, ఫ్యాక్టరీలు మావి, లాభాలు మాత్రం గ్లోబల్ పవర్స్ కి అని చెప్తున్నారు. ఏ హెల్ హోల్ ని వెక్కిరించారో ఇప్పుడు అదే దేశాన్ని తమ సప్లై చైన్ ప్రాణవాయువుగా చూస్తున్నారు. ఇంకా సింపుల్ గా చెప్పాలి అర్థమయ్యేలాగా అంటే, ఆస్ట్రేలియా భూమి నుంచి రేర్ ఎర్త్ ర్యాక్స్ బయటికి వస్తాయి, జపాన్ మెషిన్స్ ఇస్తుంది, అమెరికా పెట్టుబడి పెడుతుంది, కానీ ఆ మొత్తం వ్యవస్థను నడిపించేది ఇండియన్ కార్మిక శక్తి, ఇండియన్ ఇంజనీర్లు, ఇండియన్ ఫ్యాక్టరీలు. అంటే ప్రపంచ సూపర్ పవర్స్ కొత్తగా కడుతున్న సప్లై చైన్ కి వెన్నుముక ఇప్పుడు ఇండియానే. ఇక్కడితో కథ అయిపోయింది అనుకుంటే ఉత్తదే, అయిపోలే. చైనాకు ఆల్టర్నేటివ్ సప్లై చైన్ బిల్డ్ చేయాలి అంటే బంగాళాఖాతం రూట్ సేఫ్ గా ఉండాలి, సిరుగురు క్యారిడార్ మీద పూర్తి పట్టు కావాలి, బంగ్లాదేశ్ బోర్డర్ సీల్ కావాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు కేవలం లోకల్ సెక్యూరిటీ కాదు, ఇది ఫ్యూచర్ గ్లోబల్ సప్లై చైన్ క్యారిడార్. అందుకే ఇప్పుడు మార్కో రూబియో రిపేర్ మోడ్ లో భారత్ కు వచ్చాడు. ఇది టూరిజం కాదు, ఇది స్ట్రాటజిక్ డ్యామేజ్ కంట్రోల్. ఇది ఇండియాను తక్కువ అంచనా వేశామని నిమిషబ్ద ఒప్పుకోలు. ఇక ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒక విషయం నెమ్మదిగా అర్థం చేసుకుంటుంది. అదేంటో తెలుసా? ఇండియా కేవలం మార్కెట్ మాత్రమే కాదు, ఇండియా ఇప్పుడు సప్లై చైన్ పవర్, ప్రాసెసింగ్ పవర్, కార్మిక శక్తి, జియో పొలిటికల్ బ్యాలెన్స్ పవర్. మొన్నటి వరకు ఇండియా లేకపోయినా ప్రపంచం నడుస్తుంది అనుకున్నారు, కానీ ఈ రోజు చైనాకు ఎదురు నిలబడాలంటే ఇండియా తప్ప మరో దారి కనిపించడం లేదు అంటున్నారు. మొన్న డెడ్ ఎకనామీ అని ఎక్కిరించిన దేశం ముందు ఈ రోజు ప్రపంచ సూపర్ పవర్స్ క్యూలో నిలబడుతున్నాయి. ప్రపంచ రాజకీయాల్లో శాశ్వత స్నేహాలు ఉండవు, శాశ్వత అవసరాలు మాత్రమే ఉంటాయి. దీన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. జై హింద్, జై భారత్. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయూత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.